శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 23వ అధ్యాయము 4వ రోజు పారాయణము ఆదివారము. యోగము ఉల్లిపాయ. శ్యామ పాముకాటు బాగొగుట, కలరా నియమములను ఉల్లంఘించుట, గురుభక్తి పరీక్షించుట. ప్రస్తావన: నిజముగా ఈ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ, రజో, తమో గుణములకు అతీతుడు. కాని మాయచే కప్పబడి వాని నైజముగు సచ్చిదానందమును మరచుచు తానే శరీరము అనుకొనుచు అట్టి భావనతో తాను చేయువాడు, అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని కాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గము ఒక్కటే కలదు. అది గురుని పాదముల యందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తన నైజములోనికి మార్చెను. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎంచుచున్నాము. కాని వారెల్లప్పుడూ తాను భగవంతుడు కానని, భగవంతుని సేవకుడనని చెప్పేవారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరంగా ఎట్లు ప్రవర్తింపవలనో చూపుచుండేవారు. ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపడివారు. ఇతరులతో దేనిలోనైనా పోటీ పడేవారు కారు. తన కొరకేమైనా చేయుమని ఇతరులను కోరెడివారు కారు. సమస్త చేతన అచేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితమని, ఎవరిని నిరాదరించుటగాని అవమానించుటగాని వారు ఎరగరు. సమస్త జీవులలో వారు నారాయణుని కాంచుచుండెడివారు. నేను భగవంతుడను అని వారు ఎన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడను అని చెప్పేవారు. భగవంతుణ్ణి ఎల్లప్పుడూ తలుచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్, అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడివారు. మేము ఇతర యోగులను ఎరుగము. వారెట్లు ప్రవర్తించురో, ఏమి చేసెదరో, ఎట్లు తినెదరో తెలియదు. భగవత్ కటాక్షముచే వారు అవతరించి అజ్ఞానులకు, బద్ధజీవులకు విమోచనము కలుగజేసెదరని మాత్రము మేము ఎరుగుదుము. మన పుణ్యమేమైనా విన్నచో యోగుల కథలను, లీలలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచో అట్లు జరగదు. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథలను చూచెదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగ అభ్యాసం చేయు విద్యార్థి ఒకడు నానా సాహెబ్కు చందోర్కర్తో సిరిడీకి వచ్చెను. అతడు యోగ శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివెను. తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివెను. కాని అనుభవము ఏమీ లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా ఉండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పెదరని అతడు అనుకొనెను. ఈ లక్ష్యముతో అతడు సిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగానే అతని మనస్సున ఒక ఆలోచన తట్టెను. ఏం బాబానో ఏమిటో, రుచిలేని రొట్టెను ఈ పచ్చి ఉల్లిపాయతో తింటున్నాడు. నా కష్టాన్ని ఈయనెట్లా తీర్చగలడు, నన్నెట్లా ఉద్ధరించగలడీనా అని అతను మనసులో అనుకొనెను. సాయిబాబా అతని మనసున ఉన్న దానిని కనిపెట్టి నానా సాహెబుతో ఇట్లు అనెను. నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకొని శక్తి ఉంటుందో వారే దానిని తినాలిరా. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములు తెలిపి ప్రత్యుత్తరములను బడసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడై బాబా ఊది ప్రసాదముతో ఆశీర్వచనములతో సిరిడి విడిచెను. పాముకాటు నుండి శ్యామను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్ పంత్ జీవుని పంజరములో ఉన్న రామచిలుకతో సరిపోల్చవచ్చనిది. రెండును బంధింపబడియే ఉన్నవి. ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నాయి అని అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వానిని బంధనముల నుండి తప్పించగానే వానికి నిజం తెలియను. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు బోవును. అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పదని గ్రహింతురు. గత అధ్యాయంలో మిరీకర్కు రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను ఇచ్చట చెప్పెదను. ఒకనాడు శ్యామను విషసర్పము కరిచెను. అతని చిటికిన వ్రేలును పాము కరుచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలెడెను. బాధ ఎక్కువగా ఉండెను. శ్యామ తాను మరణించెదను అని అనుకొనెను.
స్నేహితులు అతనిని విఠోబా గుడికి తీసుకుని పోవాలని నిశ్చయించిరి. పాము కాట్లకు అచ్చట మందు వేయుచుండిరి. కాని శ్యామ తన విఠోబా ఆగు బాబా వద్దకు పరుగిడెను. బాబా అతనిని చూడగానే ఈసడించుకొని వానిని తిట్టనారంభించెను. కోపోద్దితుడై బాబా ఇట్లనెను, ఓరి పిరికి పురోహితుడా, ఎక్కవద్దు, నీవెక్కావో చూడు ఏమవుతుందో, దిగు దిగు వెడలిపో అని బాబా గర్జించెను. బాబా అట్లు కోపోద్దితుడగుడచే శ్యామ మిక్కిలి విస్మయమందెను, నిరాశ చెందెను. అతడు మసీదు తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను. ఇట్లు తరిమివేసినచో తానెక్కడికి పోగలడు? అతడు ప్రాణమందు ఆశ వదులుకొని ఊరుకుండెను. కొంతసేపటికి బాబా మామూలు స్థితికి వచ్చెను. శ్యామ దగ్గరికి పోయి కూర్చుండెను. అప్పుడు బాబా ఇట్లు అనెను, భయపడవద్దురా, ఏమాత్రము చింతించకు. ఈ దయార్ద్ర ఫకీరు నిన్ను రక్షించును. ఇంటికి పోయి ఊరికనే కూర్చుండుము, బయటికి పోవద్దు. నా యందు నువ్వు విశ్వాసముంచురా, నిర్భయుడవు కమ్ము, ఆతుర పడవద్దు. ఇట్లని శ్యామను ఇంటికి పంపివేశాను. వెంటనే బాబా తాత్యా పటేలును కాకాసాహెబ్ దీక్షితును అతని వద్దకు పంపి తనకు ఇష్టము వచ్చినవి తినవచ్చనియు, గృహంలోనే తిరగవచ్చనియు, కాని పడుకోకూడదనియు ఈ సలహాల ప్రకారము నడుచుకోమనెను. కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తియందుంచుకోవలసినదేమనా బాబా పలికిన 5 అక్షరముల మంత్రము, పో వెడలి పొమ్ము, క్రిందకు దిగు. శ్యామను ఉద్దేశించినది కాక సర్పమును ఆజ్ఞాపించిన మాటలు. దాని విషము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతటా వ్యాపింపరాదనియు ఆజ్ఞాపించిరి. మంత్రములలో ఆరితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగింప అవసరము లేకుండెను. మంత్ర బియ్యము గాని తీర్థము గాని ఉపయోగించిన అవసరము లేకుండెను. శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకులే మిక్కిలి బలమైనవి. ఎవరైనా ఈ కథ గాని ఇంకా ఇతర కథలు గాని వినినచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను. కలరా రోగము. ఒకప్పుడు సిరిడిలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారు ఇతరులతో రాకపోకలు మానిరి. గ్రామములో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమములను చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏవనా? 1 కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు. 2 మేకను గ్రామములో కోయరాదు. ఎవరైనా వీరిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలను అని తీర్మానించిరి. బాబాకిదంతయు ఒట్టి చాదస్తమని తెలియను కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్య పెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి 1 ఊరిలోకి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఈ సంగతి తెలుసుకొనెను. అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుపోమ్మని ఉత్తర్విచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకెవరూ సాహసించలేదు. దుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలను కొనెను. నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు దునిని వెలిగించియే ఉంచెను. అందులకై వారి కట్టెలు అవసరము కనుక నిల్వ చేయువారు. బాబా గృహమనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళము గాని చెవి గాని లేదు. కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలను తీసుకుని పోవువారు. అందుకు బాబా ఎప్పుడునూ గొనగలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి యందు శత్రుత్వము ఉండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉండుటకై ఇట్లు చేయుచుండెడివారు. గురుభక్తిని పరీక్షించుట. 2వ కలరా నిబంధనను బాబా ఎట్లు ధిక్కరించెనో చూతము. నిబంధన అమలులో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా ఉండెను. ఆ సమయమున మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా అచ్చటనే ఉండెను. సాయిబాబా దానిని ఒక కత్తి వ్రేటుతో నరికి బలివేయమని బడేబాబాకు చెప్పెను. ఈ బడేబాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయన ఎల్లప్పుడూ సాయిబాబాకు కుడివైపు కూర్చునేవారు. చిలుము బడేబాబా పీల్చిన పెదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయి బడేబాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టుకొనిన పిమ్మట భోజనము ప్రారంభించేవారు. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినమొక్కింటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండేవారు. బడేబాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దానిని చంపనేలా అని బడేబాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా
శ్యామను ఆ పని చేయమనెను. అతడు రాధాకృష్ణమాయ వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తి తెప్పించిరో తెలిసికొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను. కాని వాడలో నుండి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే, కాని దానిని పరీక్షించవలెను. ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించెను. అతడు సాటేవాడాకు పోయి కత్తిని తెచ్చెను. బాబా ఉత్తరువు కాగానే దానిని నరుకుటకు సిద్ధముగా ఉండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబములో పుట్టి చంపుట అనునది ఎరుగకుండిరి. హింసించు పనులను చేయుట ఇష్టం లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను. బడే బాబా మహమ్మదీడే అయినప్పటికీ ఈ బ్రాహ్మణుడెలా సిద్ధపడుచుండెను అని అందరూ ఆశ్చర్యపడుచుండిరి. అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచుచుండెను. బాబా, ఏమి ఆలోచిస్తున్నావురా? నరుకు నరుకు అనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా ఉండగా బాబా ఆగాగు అనెను. ఎంతటి కఠినాత్ముడవురా! బ్రాహ్మణుడవై మేకను చంపుతావా అనెను. బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రిందబెట్టి బాబాతో ఇట్లనెను. నీ అమృతము వంటి పలుకులే మాకు చట్టము బాబా. మాకింకొక చట్టమేమీ తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకొనెదము. నీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలను పాటింతుము. ఇది ఉచితమా కాదా అనున్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరైనదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి, మా ధర్మము. బాబాయే మేకను చంపి బలివేసేదరని చెప్పిరి. మేకను తకియా అనుచోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చుని స్థలము. అతడకు దానిని తీసుకొని పోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను. శిష్యులు ఎన్ని రకములో చెప్పుచూ ఈ అధ్యాయమును హేమాడు పంతు ముగించుచున్నారు. శిష్యులు 3 రకములు. 1 ఉత్తములు, 2 మధ్యములు, 3 సాధారణులు. గురువులకేమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాలా నెరవేర్చువారు మధ్యములు. 3వ రకము వారు అడుగడుగునకు తప్పులు చేయుచూ గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకము ఉండవలెను. తోడుగా బుద్ధి కుశలత యోరిమి ఉన్నచో అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట గాని, హఠయోగము గాని, ఇతర కఠినమైన సాధనములనియూ అనవసరము. పైన చెప్పిన గుణములను అలవర్చుకొన్నచో వారు ఉత్తరోత్తరోపదేశములకు అర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. వచ్చే అధ్యాయములో బాబాగారి హాస్యము, చమత్కారములు గురించి చెప్పుకొందుము. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 23వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.